ఈరోజు నేను పిజ్జా చేశాను. కాపోతే ఇది డీమార్ట్ నుంచి కొనుక్కొచ్చిన పిజ్జా బేసే. నా దగ్గరున్న ఐటెమ్స్ తోటి ఏదో అలా రెడీ చేశాను. నార్మల్‌గా ఫస్ట్ టమాటా కెచప్ పెట్టి, టమాటాస్ ఏసి, దాని మీద కీరా ఏసి, ఆనియన్ ఏసి, నార్మల్‌గా ఎప్పుడైనా పిజ్జాస్ తీసుకొచ్చుకున్నప్పుడు మనకి ప్యాకెట్స్ వస్తాయి కదా! చిల్లీ ఫ్లేక్స్, నార్మల్‌గా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఓరిగానో అవి వస్తాయి కదా! అవన్నీ ఏసేసి చేశాను. కాపోతే మైదా బేస్ అనేది అన్‌హెల్తీ. మనం నార్మల్‌గా ఇంట్లో కావాలంటే గోధుమ పిండితోటి నార్మల్‌గా చపాతీలాగా చేసి దానితో కూడా ఇవ్వచ్చు. దోస పిండి, దోస బ్యాటర్ ఉంటుంది కదా! దానితో కూడా చేసి ఇవ్వచ్చు. కాపోతే పిల్లలు ఎప్పుడు అదే తినడానికి ఇష్టపడరు కదా! వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఆ నార్మల్ పిజ్జా తినాలి అనిపిస్తుంది కదా! అలాంటి పిజ్జా తినాలనేసి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అయినా గానీ ఇప్పుడు మనం బయటికెళ్తే అసలు వాళ్ళకి బయట ఫుడ్ కొనిపియకుండా ఉండాలనేది చాలా కష్టము. అసలు ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు స్కూల్లోకెళ్ళినా గానీ స్కూళ్ళల్లో గూడా స్నాక్స్ కనేసి వేరే పిల్లలు చిప్స్, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు పెట్టుకొస్తుంటారు. అసలు నార్మల్‌గా ఎట్లా మంచి ఫుడ్ అనేదే పిల్లలకి పెట్టగలుగుతాం. ఎప్పుడు జంక్ ఫుడ్ పెట్టకుండా ఎవ్రీడే లైఫ్‌లో మంచి ఫుడ్డే పెట్టడం అనేది అసలు సాధ్యం గాదు. ఒకవేళ అట్లా పెట్టాలి అనంక మన దగ్గర బాగా డబ్బులుండాలి. ఎందుకంటే గనక మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్ కొనాలి అనంక అవి గూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. నార్మల్‌గా మంత్లీ ఒక నార్మల్‌గా మంత్లీ ఒక 10,000, 20,000 సంపాదించే పర్సన్స్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లలకి నెలకి 5,000, 10,000 పెట్టి మంచి ఫుడ్డే కొనాలి అంటే గనక ఇంత కాస్ట్. నేను నార్మల్‌గా మంచి ఫుడ్స్ కోసము గూడా సెర్చ్ చేశాను ఆన్‌లైన్‌లో. వేరే వేరే మ్యాగీస్ అని అవని ఇవని వస్తున్నాయి కదా! ఇప్పుడు నార్మల్‌గా ఈ మిల్లెట్స్ తోటి వాటితో వీటితో వస్తున్నాయి కదా! అలాంటివి కొనిపెట్టడానికి చూస్తే అవి నార్మల్ మ్యాగీల కన్నా ఇవి చాలా ఎక్కువ కాస్ట్. అంటే మన దగ్గర జంక్ ఫుడ్ అనేది ఈజీగా అవైలబిలిటీ ఉంటది. మంచి ఫుడ్ కొనాలంటే మాత్రం చాలా కష్టము. చాలా మనీ కావాలి దానికి. ఆ! లేకపోతే మనం ఇంట్లో రెడీ చేసుకోవాలి. అంత టైం అనేది మనకుండాలి. అప్పుడే మనం మంచి ఫుడ్ తినగలుగుతాము. నార్మల్‌గా ఇప్పుడు అందరూ హ్మ్, ఎగ్స్ అయినా ఏవైనా గానీ నార్మల్‌వి తినాలి, చెయ్యాలి అంటారు. అలాంటివి కొనుక్కొని రావాలి అంటే గనక అవి ఎక్కువ కాస్ట్ ఎగ్స్‌లో గూడా. ఇప్పుడు నార్మల్ ఎగ్స్ అయితే గనక ఒక్క ఎగ్గే రూ. 7 ఉంది. నాటుకోడి గుడ్లు అలాంటివి కొనాలి అంటే అవి ఎక్కువ కాస్ట్. సో, నాకొక ఐడియా చెప్పండి.